Yeah. Yes. వెల్కమ్ టు బిఏ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్. ఈరోజు మనము ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ మొఘల్ డైనెస్టీ అంటే మొఘల్ సామ్రాజ్య స్థాపన అన్నటువంటిది ఎట్లా జరిగింది, మొఘల్ సామ్రాజ్య స్థాపన చేయడానికి గల కారణాలు ఏంటి, మరి మొఘల్ సామ్రాజ్య స్థాపనకి మరి సహకరించినటువంటి వాళ్ళు ఎవరు అనే విషయాల గురించి ఈరోజు మనం చర్చించుకుందాం. ముఖ్యంగా మొఘల్ సామ్రాజ్య స్థాపన మరి జరగడానికంటే ముందు భారతదేశంలో ఉన్నటువంటి మరి రాజకీయ పరిస్థితుల గురించి మనం పరిశీలన చేయాలి. అంటే మొఘల్ సామ్రాజ్య స్థాపన కంటే ముందు భారతదేశంలో మరి రాజకీయ పరిస్థితుల గురించి మనం చర్చించుకున్నట్లయితే, మొఘల్ సామ్రాజ్యం స్థాపనకు ముందు మరి భారతదేశ రాజకీయ మరి చరిత్ర చూసినట్లయితే రాజకీయంలో ఒక అనైక్యత అన్నటువంటిది చోటు చేసుకుంది అని చెప్పేసి చెప్పొచ్చు. అంటే మొఘల్ సామ్రాజ్య స్థాపనకి రాజకీయ అనైక్యత అన్నటువంటిది ఒక కారణంగా చెప్పొచ్చు. రెండవది మరి అదేవిధంగా చిన్న చిన్న మరి రాజ్యాల మధ్య రాజుల మధ్య ఉన్నటువంటి కలహాల వల్ల వాళ్ళల్లో అనైక్యత అన్నటువంటిది మరి లోపించడం వల్ల, సహాయ సహకారాలు అన్నటువంటివి వాళ్ళు చేసుకోకపోవడం వల్ల మరి వేరే దేశం వాళ్ళు మన యొక్క భారతదేశం మీదకి దండయాత్ర చేసి మన యొక్క భారతదేశాన్ని పరిపాలించడానికి మరి కారణమైంది అని చెప్పేసి కూడా అది ఒక కారణంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఆ విధంగా మరి భారతదేశంలో మొఘల్ సామ్రాజ్య స్థాపన జరగడానికి మరి రాజకీయ అనైక్యత అన్నటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మనం చెప్పుకోవాలి. అయితే మరి భారతదేశంలో మొఘల్ సామ్రాజ్య స్థాపనకి మరి ఏ విధమైనటువంటి మరి పరిణామాలు చోటు చేసుకున్నాయి, మరి ఈ యొక్క భారతదేశంలో మరి మొఘల్ సామ్రాజ్య స్థాపన ఎవరు స్థాపించారు, మరి ఎలా అది సాధ్యమైంది, మరి ఎవరెవరి మధ్యన మరి యుద్ధం అన్నటువంటిది మరి మొదలయ్యి ఎవరు ఓడిపోయి ఎవరు ఈ మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించారు అన్నటువంటి విషయాలు మనం ఇప్పుడు చూద్దాం. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే మొదట మొఘల్ సామ్రాజ్య స్థాపన మరి ఎప్పుడు జరిగింది అన్నటువంటిది మనం చూస్తే, ఈ మొఘల్ సామ్రాజ్య స్థాపన అనేటువంటిది క్రీస్తు శకం 1526లో ఇది మొఘల్ సామ్రాజ్య స్థాపన అనేటువంటి భారతదేశంలో మరి స్థాపించబడింది అని చెప్పేసి చెప్పొచ్చు. అంటే మొఘల్ సామ్రాజ్య స్థాపన 1526లో ఇది ఎస్టాబ్లిషన్ చేయడం జరిగింది బాబర్ చేత. అక్కడి నుంచి 1707 వరకు మరి మొఘలాయులు అన్నటువంటి వాళ్ళు మరి భారత్ ఉపఖండాన్ని, అంటే మరి అప్పుడు సంయుక్తంగా ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్, మరి పాకిస్తాన్, మన భారతదేశం, ఇదంతా కూడా మరి భారత ఉపఖండంలో మరి ఉన్నటువంటి. అయితే వీటిని అప్పుడు సంయుక్తంగా మొఘలాయులు పరిపాలించినటువంటి మరి మొఘలు పరిపాలించినటువంటి రాజవంశులుగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ 1526లో తైమూర్ వంశానికి చెందినటువంటి బాబర్ మరి 1వ పానిపట్టు యుద్ధంలో ఇబ్రహీం లోడి అన్నటువంటి అతన్ని ఓడించి మరి మొఘల్ సామ్రాజ్య స్థాపన చేశాడు అని చెప్పేసి మనకు చరిత్రలో చెప్పబడింది. అసలు మొఘల్ అంటే ఏంటి అంటే, మొఘల్ అంటే మంగోల్ అనే పదానికి మరి శేషియ భాషలో ఒక సమానమైనటువంటి పదంగా చెప్పడం అన్నటువంటి జరిగింది. అయితే మధ్య ఆసియాలోని చెంగిజ్ ఖాన్ వంశీయులైనటువంటి సంచార యుద్ధ వీరులు అని కూడా దీనికి ఒక అర్థం కూడా వస్తుంది. అయితే మొఘల్ వంశీయులంతా కూడా ఇస్లాం మతాన్ని వాళ్ళు తూచా తప్పకుండా పాటిస్తూ రావడం చేశారనమాట. ఈ విధంగా మనం చూసినట్లయితే మరి మొఘల్ సామ్రాజ్య స్థాపన అన్నటువంటిది మరి ఎట్లా జరిగింది అన్నటువంటి విషయాన్ని మనం చూడొచ్చు. అయితే ఇక్కడ ఇప్పుడు మనం ఎవరెవరి మధ్యన ఈ యొక్క యుద్ధం జరిగింది, మరి ఎవరిని ఎవరు ఓడించారు, మరి ఏ యుద్ధం జరిగింది, ఆ విషయాలు ఇప్పుడు మొఘల్ సామ్రాజ్య స్థాపన కంటే ముందు జరిగినటువంటి పరిణామాలు ఏంటన్నటువంటి విషయాలు మనం ఇప్పుడు చూద్దాం. అయితే ఇక్కడ మొఘల్ సామ్రాజ్య దాని మధ్యలో నెక్స్ట్ పేజ్ ఎందుకు వచ్చలేదు, నేనేదో గెలిపి పెడతా 12 రకాల ఇది అవుతుంది.
కంటిన్యూ అవుతుంది చూడు. ఇప్పుడు ఇది అయిపోయింది కదా. అయితే ఇప్పుడు మొఘల్ సామ్రాజ్య స్థాపన అన్నటువంటిది మరి జరగడానికి ముందు మరి ఒక యుద్ధం జరిగింది. ఆ యుద్ధం అన్నటువంటిది ఎవరి మధ్యలో జరిగింది అన్నటువంటిది మనం ఇప్పుడు చూద్దాం. అయితే ఈ మొఘల్ సామ్రాజ్యం స్థాపన కంటే ఏం లేదా ఇవి చెప్పినావు కదా. నెక్స్ట్ ఇదా? నెక్స్ట్ ఇదా? ఇట్లా అంటే పోతున్నాయి కదా ఊరికనే. ఎల్ఎంఆర్ ఛానల్ అంటే అనుకోగలరా? పేజ్ చెప్పినావు, ఈ పేజ్ చెప్పాలి. పేజ్ దాంట్లో మొక్కల సంబంధించిన గురించి అవసరం అయిపోయింది ఇప్పుడు. బాబా రాజస్థాన్ అది ఇది కింద రాజస్థాపన, దీని తర్వాత మళ్ళీ పైకి రావాలి. ఇది కావాలి కింద. దీని తర్వాత రాకుండా చెప్తాను నేను. మొఘల్ సామ్రాజ్య స్థాపన జరిగేక ముందు, అంటే ఈ మొఘల్ సామ్రాజ్య స్థాపన అన్నటువంటి భారతదేశంలో మరి స్థాపించక ముందు మరి ఒక యుద్ధం అన్నటువంటిది బాబర్ ఇబ్రహీం లోడి మధ్యలో జరిగింది అని చెప్పేసి చెప్పొచ్చు. 16వ శతాబ్దంలో మరి మంగోల్, తురుస్క, పర్షియన్, ఆఫ్ఘనీ యోధులతో కూడుకున్నటువంటి మరి మొఘల్ సామ్రాజ్యం అన్నటువంటిది మనం చూసినట్లయితే మరి ఇక్కడ బాబర్, ఈ బాబర్ మధ్యలో అంటే మరి ఈ సైన్యాలు అనేటువంటి, అంటే బాబర్ సైన్యాలు అయినటువంటి మరి తైమూర్ వంశ యువరాజు అయినటువంటి జహీరుద్దీన్ మహమ్మద్ బాబర్ యొక్క ఆధ్వర్యంలో భారతదేశం మీద దండయాత్ర చేశాయని చెప్పేసి చెప్పొచ్చు. అయితే బాబర్ మధ్య మరి ఆసియా మొత్తాన్ని జయించినటువంటి మహాయోధుడైనటువంటి తైమూర్ లాంగ్ యొక్క ముని మనవడు మరి తైమూర్ 1398లో భారతదేశంపై మరి దండయాత్ర చేయడానికి ప్రయత్నం చేసి అతడు విఫలం కావడం జరిగింది. అయితే సమర్కండ్ కు వెనుతిరిగి అతడు స్వయంగా తానే మరో మంగోలు యోధుడైనటువంటి చెంగిజ్ ఖాన్ మరి వారసునిగా ప్రకటించుకొని ఉజ్బేక్లచే సమర్ఖండ్ నుండి తరిమివేయబడినటువంటి బాబర్ మొదటగా 1504వ సంవత్సరంలో మరి కాబూల్లో తన పాలన స్థాపించడం చేశాడు. ఆ తర్వాత ఇబ్రహీం లోడి పరిపాలిస్తున్నటువంటి, అంటే ఇబ్రహీం లోడి పరిపాలిస్తున్నటువంటి నువ్వు ఎందుకు గెలుపుతున్నావు? చెప్పకముందుకు గెలుపుతూ పడేస్తున్నావు. అది ఆడ అయిపోయినప్పుడు కొంచెం ముందుకు పోతే అయిపోయా. ఆడ నేను చెప్పకముందు నేను చెప్తుంటే నువ్వు ఆడ కట్ చేసి పడేస్తున్నావు. అది ఏం చెప్పాలి నేను? ఆడ ఎక్కడికైనా పోతుందా, ఎక్కడికైనా కడకడ ఈడ ఒత్తుతే ఇట్లా పోయేటట్టు పెట్టింటి మంచిగానే ఉన్నాయి. మళ్ళీ దాన్ని ఏదేదో గెలుపుతాడు.
అట్లా అనుకుంటున్నా మంచిగా ఇలా అనుకుంటే చెప్పుకుంటే అవసరం అవుతున్న ఆపి ముందరుకోవచ్చు. అవి ఎక్కడెక్కడ వాయానో యాడ నుంచి మళ్ళీ అతికేయాలి అవి. మళ్ళీ ఈ నుంచి ఇక్కడ పెట్టి నేను ఇట్లా చెప్పుకుంటే కదా దీంతో బాబా రాజస్థాపన కానుంచి చేయాలి. మళ్ళీ అవన్నీ ఇక ఇక్కడెక్కడ తీసి పడాలి. మళ్ళీ దీని కానుంచి మళ్ళీ మొదలు పెట్టాను. నేను దాని తర్వాత పే చేసిన కదా, నువ్వు ఒక నిమిషం చూసుకోవద్దా మన క్లాస్ వచ్చాము. అరే నువ్వు ఏం గెలుపుతున్నావు అసలు. నెక్స్ట్ కరెక్ట్ ఆడ నేను అయిపోయింటది కొంచెం పైకి చూస్తే అయిపోయా. దాన్ని ఎక్కడెక్కడో పోయి ఇటు అంటే అది ఏడగానే పడుతుంది మొత్తంలో. ఎక్కడిదెక్కడ వెనక ముందు పెడుతున్నావు. కొంచెం నేను ఈడు చదివింటానుకో పైకి గుంజు కొంచెం కొన్ని లైన్లు కనిపించినట్టు. మళ్ళీ అది అయిపోయిందంటే మళ్ళీ లైట్ పోతుండాలి. అట్లా ఉండాలి. కానీ అసలు ఆడ ఏంది ఎక్కడ ఏంది చెప్పాలి అర్థమవుతలేదు. ఇప్పుడు ఇట్లా ఉంది. నేను చెప్పిన ఆఫ్ఘాన్ యోధులతో కూడిన యుద్ధం అన్నప్పుడు ఇట్లా పోతుండాలి. ఇట్లా ఇట్లా మెల్లగా అవసరం. ఇప్పుడు ఏం చేయాలంటే మొదటిది అయిపోయింది. ఏది భారతదేశంలో బాబా రాజస్థాపన జరగక ముందు ఏం చేసింది అనేటువంటి చెప్పుకుంటూ రావాలి. సెకండ్ చేయాలి. అయిపోయింది కదా ఫస్ట్. యుద్ధం ఎవరి మధ్యలో జరిగింది అనేది చెప్పాలి. మళ్ళీ ఇప్పుడు మనం బాబర్ భారతదేశంలో రాజ్యస్థాపన జరగకముందు మరి ఎవరితో యుద్ధం చేశాడు, మరి విజయం ఎవరిని వరించింది, మరి ఎలా బాబర్ భారతదేశంలో రాజ్యస్థాపన చేశాడనే విషయాన్ని మనం చూద్దాం. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే భారతదేశంలో మరి బాబర్ అన్నటువంటి ఇతడు దండయాత్ర మరి 1526లో మరి చేయడం జరిగిందని చెప్పేసి మనం చరిత్రలో చూసాం. అయితే ఈ 1526లో మరి దండయాత్ర చేసినటువంటి ఇతడు మరి ఎవరితో యుద్ధం చేశాడు అన్నటువంటిది మనం చూసినట్లయితే ఇక్కడ మరి ఇతడు భారతదేశంలో మరి యుద్ధం చేయడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటి అన్నటువంటి విషయాలు కూడా మనం పరిశీలన చేస్తే తదముందు చెప్పుకున్నాం. అంటే ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి మరి రాజుల మధ్య కానీ, నవాబుల మధ్య కానీ, అధికారుల మధ్య కానీ మరి అనైక్యత అన్నటువంటిది, మరి వాళ్ళ మధ్య మరి స్నేహ సహకారాలు అన్నటువంటి అందించకపోవడం, వీళ్ళే మరి పరాయి దేశస్తులకి కావలసినటువంటి మరి సహాయ సహకారాలు అందిస్తే మరి వాళ్ళు ఇక్కడ యుద్ధం చేయడానికి వాళ్ళను ఆహ్వానించడం అన్నటువంటి జరుగుతూ వచ్చింది. కాబట్టే సులభంగా బాబర్ భారతదేశంలోకి ప్రవేశించి భారతదేశంలో మరి మొఘల్ సామ్రాజ్యం స్థాపించడానికి కారణమైంది అని కూడా మనం చెప్పడం చేశాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి అంతఃకలహాలను ఆసరాగా చేసుకున్నటువంటి మరి దౌలత్ ఖాన్ లోడి అంటే ఇతడు పంజాబ్ గవర్నర్ గా ఉండేవాడు. అదేవిధంగా అలం ఖాన్ అంటే ఇబ్రహీం లోడి యొక్క మామ. వీళ్ళిద్దరు కూడా ఏం చేశారంటే 1526లో బాబర్కి ఆహ్వానం పంపారనమాట. అంటే ఇన్వైట్ చేశారు, మీరు భారతదేశం దండయాత్ర చేయండి, మరి మీకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి మరి దౌలత్ ఖాన్ అంటే పంజాబ్ గవర్నర్ గా పనిచేస్తున్నటువంటి దౌలత్ ఖాన్ లోడి, అదేవిధంగా అలం ఖాన్ ఇబ్రహీం లోడి యొక్క మామ ఇద్దరు కలిసి ఏం చేశారంటే బాబర్కి సహాయ సహకారాలు అందిస్తూ మరి భారతదేశం మీద దండయాత్ర చేయమని చెప్పేసి వాళ్ళే కోరడం చేశారు. అయితే మరి సైనిక పరంగా బాగా మరి అనుభవం ఉన్నటువంటి బాబర్ మరి బాగా మరి అతడు ఫిరంగి దళాన్ని కలిగి ఉండడమే కాకుండా
మరి అదేవిధంగా ఆయన మంచి మంచి మరి తుపాకులు కూడా అప్పుడే మరి సిద్ధం చేసుకొని ఉన్నటువంటి ఇతడు 12,000 సైన్యంతో 1526 సంవత్సరం క్రీస్తకం 1526 సంవత్సరంలో భారతదేశంలోకి అడుగుపెట్టడం చేశాడు. ఆ విధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అప్పుడు చూసినట్లయితే అతడు ఎప్పుడైతే భారతదేశంలో అడుగుపెట్టి యుద్ధం చేయాలని చెప్పేసి చూశాడో ఆ సమయంలో మరి ఇబ్రహీంలుడి దగ్గర ఉన్నటువంటి మరి సైన్యం అన్నటువంటిది ఇక్కడ ఒక సమైక్యంగా లేదు. మరి చాలా మంది అతనికి సహకరించేటటువంటి పరిస్థితుల్లో లేరు. అయితే సైన్యం చూస్తే మాత్రం 1,00,000కు పైగా సైన్యం ఉంది. అయితే ఇక్కడ ఈ బాబర్ ఇబ్రహీం లోడి మధ్యలో యుద్ధం అన్నటువంటిది జరగక ముందు మనం చూస్తే ఇక్కడ బాబర్ యొక్క సైన్యం ఎంత ఉంది? 12,000 సైన్యం. అదే ఇబ్రహీం లోడి యొక్క సైన్యం ఎంత ఉంది? 1,00,000 సైన్యం ఉంది. మరి ఇక్కడ దాదాపు ఒక 25% కూడా, అంటే ఇక్కడ ఇబ్రహీం లోడికి సంబంధించినటువంటి సైన్యంలో 25% కూడా బాబర్కి సైన్యం లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి బాబరు ఇబ్రహీం లోడి మీద విజయం సాధిస్తాడా అన్నటువంటిది ఒక అనుమానం ఉంటుంది. కానీ మరి అతడు విజయం సాధించాడు. ఎలా సాధించాడు అంటే 1,00,000 మంది ఉన్నటువంటి సైన్యాన్ని ఎదిరించడం అన్నటువంటిది ఎలా సాధ్యమైంది, ఎలా విజయం సాధించాడు అనేటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ మరి దానికంటే ముందు మనం ఏం చెప్పుకోవాలంటే ఈ యుద్ధం అనేటువంటిది ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎవరి మధ్య జరిగింది అని చూసినట్లయితే 1526లో పానిపట్టు అనేటువంటి ప్రాంతం దగ్గర బాబర్ ఇబ్రహీం లోడికి మధ్యలో మరి పానిపట్టు యుద్ధము అన్నటువంటిది చోటు చేసుకోవడం అనేటువంటి జరిగింది. ఇది మరి ఒక నిర్ణయాత్మకమైనటువంటి ఒక యుద్ధంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ యుద్ధంలో మరి ఇక్కడ బాబరు సైన్యం కానీ ఇబ్రహీం సైన్యం కానీ చాలా హోరాహోరీగా పోరాటం చేశాయి. కానీ సైన్యం ఎక్కువ ఉన్నప్పటికీ ఇది ఎందుకు విజయం సాధించలేకపోయింది? ఇబ్రహీం లోడి యొక్క సైన్యం, ఇబ్రహీం లోడి ఎందుకు విజయం సాధించలేకపోయాడు అంటే ఇక్కడ తక్కువ సైన్యం ఉన్నప్పటికీ బాబర్ దగ్గర ఒక సుశిక్షితులైనటువంటి మంచి నైపుణ్యం ఉన్నటువంటి సైన్యం బాబర్ దగ్గర ఉంది. అంతేకాక అతని దగ్గర మరి ఫిరంగి దళం ఉంది. అదే కాకుండా మంచి తుపాకులు కూడా ఉన్నాయి. ఆ విధంగా అశ్విక దళం ఉంది. ఇలాగా మరి ఉండడం చేత అతడు సులభంగా ఈ యొక్క ఇబ్రహీం లోడిని ఓడించడం అనేటువంటిది జరిగింది అని చెప్పేసి చెప్పొచ్చు. ఈ విధంగా మరి చూసినట్లయితే ఇతడు మరి భారతదేశంలో మొట్టమొదటిసారిగా మరి ఈయన అద్భుతమైనటువంటి విజయం అనేటువంటిది సాధించి మరి భారతదేశంలో 1526లో మరి ఈయన మొఘల్ సామ్రాజ్య స్థాపకుడిగా పేరు తెచ్చుకోవడం అనేటువంటి జరిగింది అని చెప్పేసి చెప్పొచ్చు. ఆ విధంగా మరి బాబర్కి ఇబ్రహీం లోడికి జరిగినటువంటి యుద్ధంలో మరి ఇబ్రహీం లోడి ఆ యుద్ధంలో మరణించడం అనేటువంటి జరిగింది అని చెప్పేసి చెప్పొచ్చు. ఆ తర్వాత ఒక సంవత్సరం తర్వాత 1526లో కాన్వా యుద్ధంలో చిత్తూరు రాజు అయినటువంటి రాణా ప్రతాప్ సింగ్ యొక్క నేతృత్వంలో మరి రాజపుత్రులు అన్నటువంటి వాళ్ళందరూ కూడా సంఘటితమై ఒక సైన్యంగా మరి వచ్చినప్పటికీ కూడా మరి వాళ్ళను ఓడించడం అనేటువంటిది బాబర్ చేశాడు. మరి ఆ విధంగా బాబర్ యొక్క పరిపాలన కాలంలో 3వ పెద్ద యుద్ధం కూడా ఇంకోటి జరిగింది 1529లో. అదే గోగ్రా యుద్ధం. మరి ఇందులో బాబర్ మరి ఆఫ్ఘన్ బెంగాల్ నవాబ్ యొక్క సంయుక్త సేనాలను కూడా మరి మట్టి కర్పించడం చేశాడు. ఈ విధంగా తన యొక్క సైనిక విజయాలని పటిష్టపరుస్తూ మరి ఆయన 1530లో మరి ఆగ్రా వద్ద ఆయన ఏం చేశాడంటే మరి మరణించడం అనేటువంటిది 1530లో మరి జరిగింది. తన 5 ఏళ్ల చిన్న పరిపాలనా కాలంలో బాబరు అనేక కట్టడాలు నిర్మించేందుకు చాలా శ్రద్ధ చూపాడు. కానీ ఆయన మరి తక్కువ కాలమే పరిపాలన చేశాడు, తక్కువ కాలమే ఉన్నాడు కాబట్టి మరి అనేక కట్టడాలను నిర్మించేందుకు శ్రద్ధ చూపించినప్పటికీ మరి కొన్ని మాత్రమే ఆయన చేయగలిగాడు. మరి బాబరు తన అత్యంత ముఖ్యమైనటువంటి వారసత్వంగా భవిష్యత్తులో భారత ఉపఖండంపై ఒక సువిశాలమైనటువంటి సామ్రాజ్యాన్ని స్థాపించాలన్నటువంటి
స్వప్నాన్ని సాకారం చేస్తూ తన వారసులకు ఇచ్చి మొఘల్ సామ్రాజ్యాన్ని మరి మిగిల్చి వెళ్ళిపోవడం అనేటువంటి జరిగింది. ఈ విధంగా మనం చూసినట్లయితే మరి భారతదేశంలో మరి మొఘల్ సామ్రాజ్య స్థాపన చేసింది ఎవరు, మరి ఎప్పుడు చేశాడు, మరి ఆ మొఘల్ సామ్రాజ్యం స్థాపన కంటే మరి స్థాపించడం కంటే ముందు ఎవరి మధ్య యుద్ధం జరిగింది, యుద్ధంలో ఎవరు ఓడిపోయారు, మరి ఈ విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకోవడం అనేటువంటిది చేశాం. అయితే మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ బాబర్ తర్వాత వరుసగా భారతదేశంలో మరి ఎవరెవరు పరిపాలన చేశారు అన్నటువంటిది మనం ఒకటి చూసినట్లయితే మరి బాబరు అంటే అంటే అసలు పేరు జహీరుద్దీన్ మహమ్మద్ బాబర్. అయితే ఈయన 1526 to 1530 అంటే 4 years ఇతడు పరిపాలన చేయడం జరిగింది. ఆ తర్వాత హుమాయూన్ అంటే ఇక్కడ నస్రుద్దీన్ మహమ్మద్ హుమాయూన్ అంటారు. అయితే ఇతడు 1530 to 1540 అంటే 10 years ఇతడు పరిపాలన చేయడం జరిగింది. ఆ తర్వాత మధ్యలో మరి బ్రేక్ అనేది వచ్చి మరి షేర్షా సూరి అనేటువంటి షేర్షా మరి పరిపాలన చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ హుమాయూన్ మళ్ళీ ఆ షేర్షా నుంచి మళ్ళీ రాజ్యాన్ని పొంది మళ్ళీ ఆయన 1555 to 1556 1 year మాత్రమే పరిపాలన చేయడం జరిగింది. అలాగే జలాలుద్దీన్ ముహమ్మద్ అక్బర్ ఈయన 1556 to 1605 అంటే దాదాపు మరి 50 ఏళ్ళు అంటే 49-50 ఏళ్ళు ఇతడు పరిపాలన చేయడం చేశాడు అక్బర్. అదేవిధంగా నూరుద్దీన్ మహమ్మద్ జహంగీర్ ఇతడు 1605 క్రీస్తుశకం 1605 నుంచి 1627 వరకు అంటే దాదాపు 22 సంవత్సరాలు ఇతడు పరిపాలన చేయడం చేశాడు. అట్లాగే షహబుద్దీన్ మహమ్మద్ షాజహాన్ ఇతడు క్రీస్తుశకం 1627 నుంచి 1658 వరకు అంటే 31 years ఇతడు పరిపాలన చేయడం చేశాడు. రికార్డింగ్ కంటిన్యూ చేద్దాం. మళ్ళా ఎవరికి వచ్చింది అది మళ్ళీ లాస్ట్ చెప్తాను. లేదా టేబుల్ ఇట్లా మిస్ అయిపోయింది, టేబుల్ ఒకసారి చూసుకుంటాం. టేబుల్ మొత్తం చెప్పాను, మొత్తమే చెప్పాం, ఈరోజు చెప్పాము టేబుల్ లాస్ట్ ఒకటి ఉండే లాస్ట్ చెప్తున్నా. సారీ ఫర్ ది ఇన్ఫర్మేషన్, లాస్ట్ చెప్పాము. నాకు దాంట్లో చూస్తే తెలుసు ఎవరో చెప్పింది, దాన్ని చూసుకుని మళ్ళీ కంటిన్యూ చేస్తారు. కంటిన్యూ అవుతుంది ఎంతో ఏడి కట్టేం తెలియదు కదా మళ్ళీ దాన్ని ఏం ట్యాంక్ అని చెప్పేసి టేబుల్ లాస్ట్ చెప్పా. ఇక అదే కన్క్లూజ్కి వచ్చింది, ఒక నిమిషం అయితే అయిపోతుంది. షహాబుద్దీన్ మహమ్మద్ షాజహాన్ క్రీస్తుశకం 1627 నుంచి 1658 వరకు అంటే 31 years ఇతడు పరిపాలన చేయడం జరిగింది. అలాగే మొయినుద్దీన్ మహమ్మద్ ఔరంగజేబ్ ఇతడు క్రీస్తుశకం 1658 నుంచి 1707 వరకు అంటే దాదాపు 49 సంవత్సరాలు ఔరంగజేబు చివరి పాలకుడిగా మొఘల్ సామ్రాజ్యంలో పరిపాలన చేయడం జరిగింది. ఈ విధంగా మనము ఈ బాబర్ తర్వాత అంటే బాబర్ రాజ్య స్థాపన చేసిన తర్వాత భారతదేశంలో ఎవరెవరు మరి పరిపాలన చేశారన్నటువంటి విషయాలు మనం ఇప్పుడు ఒక లిస్ట్ లో మనం చూడడం జరిగింది, ఎవరి తర్వాత ఎవరు చేశారన్నటువంటిది. అయితే మనము రేపటి క్లాస్ లో మరి ఈ అక్బర్ కానీ మరి అదేవిధంగా షాజహాన్ కానీ హుమాయూన్ కానీ మరి ఔరంగజేబ్ కానీ
వీళ్ళందరూ కూడా ఎవరెవరు ఏ విధంగా పరిపాలన చేశారు, వారి యొక్క పరిపాలన కాలంలో మరి ఆర్థిక, సామాజిక, మత, రాజకీయ అంశాలు, మరి అదేవిధంగా వాస్తు నిర్మాణాలు ఎలా ఉన్నాయనే విషయాలన్నీ కూడా ఒకటొకటి మనం నెక్స్ట్ క్లాస్ లో ఒకరోజు గురించి చెప్పుకుంటూ మనం చెప్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.